యేసు అనుచరులు మినిస్ట్రీస్ ద్వారా ప్రసారమయ్యే కార్యక్రమం అవర్ ఆఫ్ హోప్. నిరీక్షణ సమయం కార్యక్రమానికి ప్రేమపూర్వకంగా ఆహ్వానం తెలియజేస్తున్నాం. పాస్టర్ జాన్ స్పర్జన్ గారి ఆత్మీయ పరిచర్య ఫలాలుగా మనం చూడవచ్చు. మన హృదయాలను సిద్ధపరుచుకొని నేటి నిరీక్షణ వర్తమానాన్ని విందాం. క్రీస్తు యేసు పరిశుద్ధ నామాన్ని బట్టి మీ అందరికీ శుభాశీస్సులు. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు చాలా మంది కుటుంబ జీవితాలు మనం గమనిస్తే వైవాహిక జీవితంలో నడిపించేవారు మనుషులై ఉన్నారు, ప్రోత్సహించేవారు విడిపోవడానికి మనుషులై ఉన్నారు. కానీ సరైన మార్గంలో నడిపించి తొట్టిల్లకుండా మనల్ని కాపాడేది దేవుడు ఒక్కరే. ఇంత గొప్ప సత్యాన్ని ఈ కుటుంబం మిస్టర్ అండ్ మిస్సెస్ మోషే గారు మరియు సిపోరా గారు, వారు విశాఖపట్నం వాస్యాలు, వారు తెలుసుకొని కోట్లాది ప్రజలు ఈరోజు ఏ వైవాహిక జీవితం అయితే పతనం అవుతుందో వారు దేవుని మార్గంలో నడవడాన్ని బట్టి వారు వైవాహిక జీవితం సురక్షితంగా ఉంటుంది. తొట్టిల్లే పరిస్థితులు వచ్చిన, మనస్పర్ధాలు, భేదాభిప్రాయాలు వచ్చిన దేవుడు తొట్టిల్లనివ్వడు, వారిని కాపాడే దేవుడు ఉన్నారని సర్వలోకం తెలుసుకోవాలని వారు మ్యారేజ్ డే రోజు ఇంత గొప్ప తలంపు వారికి అనుగ్రహించినందుకు ఈ కుటుంబం కొరకే ప్రత్యేకంగా ప్రార్థిస్తాం. కృపా సత్య సంపూర్ణుడైన దేవా, పడిపోయిన వారిని లేవనెత్తే దేవుడివి, భేదాభిప్రాయాలు, మనస్పర్ధాల దగ్గర సమాధానం తెచ్చే దేవుడివి తండ్రి. మా జీవితాల్లో మేము తొట్టిల్లకుండా, కుటుంబంగా, వైవాహికంగా, వ్యక్తిగతంగా తొట్టిల్లకుండా మమ్మల్ని కాపాడే దేవుడుగా ఉన్నందుకు ఎంతో వందనాలు. ఇంత గొప్ప సత్యాన్ని మా ప్రియులు, మా ఆప్తులు మిస్టర్ అండ్ మిస్సెస్ మోషే గారు, సిపోరా గారు, వారు గ్రహించి కోట్లాది ప్రజలు ఈ సత్యాన్ని వారు గ్రహించాలని ప్రభా, ఈరోజు వారు వెడ్డింగ్ డే సందర్భంగా చేసిన సహాయాన్ని బట్టి ప్రభా మీకు స్తుతులు, స్తోత్రాలు మేము చెల్లించుకుంటున్నాం. ప్రభా, వెడ్డింగ్ డే అనగానే భర్త నాకేమిస్తాడో, భార్య నాకు ఏ సర్ప్రైజ్ ఇస్తుందని వేచి చూచే రోజుల్లో ప్రభా, వీరిద్దరు భార్యాభర్తలకి ఇచ్చిన ఆత్మీయ జీవితాన్ని బట్టి మీకు స్తుతులు, స్తోత్రాలు. ఈ రోజు ప్రభా, విడిపోయిన వారు, భేదాభిప్రాయాలు, మనస్పర్ధాలతో బాధపడుతున్న వారు వైవాహిక జీవితం కట్టబడాలని ప్రభా చేసిన ఈ సహాయాన్ని బట్టి రక్షణ సువార్త వినడం ద్వారా వారిని మీరు నిండుగా మెండుగా దీవించమని మేము వేడుకున్నాం. వారికి ఇచ్చిన బిడ్డలు ప్రభా, కుమారుడు ప్రకాష్, కుమారుడు శామ్యుయల్, కుమార్తె మోషే రాణి గారి కొరకే కూడా ప్రార్థిస్తున్నాం. పిల్లల ఆరోగ్యం కొరకే, భవిష్యత్తు కొరకే, కుటుంబ క్షేమం కొరకే మేము ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం. ఈ కుటుంబాన్ని మీరు నిండుగా మెండుగా దీవించి ఆశీర్వదించమని మేము బ్రతిమలాడుతున్నాం. ఈ కుటుంబానికి ఈరోజు వాక్యం వింటున్న బిడ్డలకి, వాక్యం విని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడ్డలకి మీ ద్వారా ప్రేరేపింపబడిస్తున్న వాగ్దానము, ఆజ్ఞ, సూక్తి తండ్రి, నీ మార్గమును నీవు సురక్షితముగా నడిచిదేవు, నీ పాదము ఎప్పుడునూ తొట్టిల్లదు. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 23వ వచనం ఆజ్ఞ, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక. రోమిల్కు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం సూక్తి, మన దగ్గర ఎంత ఉందో కాదు, మనం ఎంతగా ఆనందిస్తున్నామో అది ఆనందాన్ని ఇస్తుంది. ఇట్ ఈస్ నాట్ హౌ మచ్ వీ హ్యావ్ బట్ హౌ మచ్ వీ ఎంజాయ్ దట్ మేక్స్ హ్యాపీనెస్. తండ్రి, ఈ సూక్తి మా జీవితాల్లో ఆత్మీయ మేల్కొల్పు తెచ్చే అనుభవంలోకి నడిపించండి ప్రభా. ఇంకా కావాలి, ఇంకా కావాలనే ఆలోచనలో ఉంటున్నాం కానీ ఉన్న దాంట్లో సంతోషంగా ఉండాలనే ఆలోచన మా జీవితాల్లో అనుగ్రహించి ఈ లోక ఆచారాలని, లోక మర్యాదలని మేము అనుసరించకుండా ఈ ఆజ్ఞని పాటించే ఆత్మీయ అనుభవంలోకి నడిపించి ఈ వాగ్దానము ప్రభా, ఈ వాక్యం వింటున్న బిడ్డలు, వాక్యం విని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడ్డలకి ఈరోజు వెడ్డింగ్ డే జరుపుకున్న మిస్టర్ అండ్ మిస్సెస్ మోషే గారు, సిపోరా గారు, వారి కుటుంబ జీవితంలో నెరవేర్చమని, అదేవిధంగా యేసు అనుచరుల పరిచర్యలో కూడా ప్రభా ఎవరి కొరకైతే మేము ప్రతిరోజు 4 పూటలు ప్రతి శనివారం ప్రార్థిస్తున్నామో వారి జీవితాల్లో కూడా ఈ వాగ్దానాన్ని నెరవేర్చమని యేసు నామం అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. యెషయా గ్రంథము 43:2 చూడండి. నీవు జలములలో బడి దాటునప్పుడు నేను నీకు తోడయ్యుందును, నదులలో బడి వెళ్ళునప్పుడు అవి నీ మీద పొర్లిపారవు, నీవు అగ్ని మధ్యను నడుచునప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు. బా, ఎంత మంచి మాట అండి. అగ్ని వంటి పరిస్థితులు గుండా నువ్వు వెళ్ళి, నీ కాలిపోతున్న అగ్ని వంటి పరిస్థితులు గుండా, తట్టుకోలేని పరిస్థితుల్లో, జలములలో నువ్వు మునిగిపోతున్న పరిస్థితులు గుండా నువ్వు వెళ్ళినప్పటికీ కూడా ఆయన చెప్తున్న మాట, నీవు జలములలో బడి దాటునప్పుడు నేను నీకు తోడయ్యుందును, నదులలో బడి వెళ్ళునప్పుడు అవి నీ మీద పొర్లిపారవు, నీవు అగ్ని మధ్యను నడుచునప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు. అది బా, జ్వాలలు నిన్ను. ఈ వచనం చదివిన వెంటనే మనకేం జ్ఞాపకం రావాలి చెప్పండి? షడ్రక్, మెషక్, అబేద్నెగో జ్ఞాపకం రావాలి. దానియేలు గ్రంథం
దానియేలు గ్రంథం. వాళ్ళు అగ్నిగుండంలో పడేసినప్పుడు ఎలాగొచ్చారు బయటికి? ఎలా వెళ్ళారో లేదు అక్కడొకటి చదవండి దానియేలు గ్రంథం చూడండి 3:20. మరియు తన సైన్యములో నుండు బలిష్ఠులలో కొందరిని పిలువనంపించి షద్రకును మేషాకును అబేద్నెగోను బంధించి వేడిమి కలిగి మండుచున్న ఆ గుండములో వేయుడని ఆజ్ఞ ఇయ్యగా వారు వారి అంగీలను నిలువుటంగీలను పై వస్త్రములను తక్కిన వస్త్రములను తీయకయే యున్నపాటున ముగ్గురిని వేడిమి కలిగి మండుచున్న ఆ గుండము నడుమ పడవేసిరి. అది చూసారా ఎక్కడ పడేశారంట? అక్కడ జాగ్రత్త వినాలి. మీకు ఇంకో ఆధ్యాత్మిక సత్యం చెప్తున్నాను. వాళ్ళని ఎలాగేశారు? బంధించి, చేతులు కాళ్ళు బంధించి వాళ్ళని ఎక్కడేశారు? అగ్నిగుండం వేశారు. 25వ వచనం. అందుకు రాజు, నేను 4 మనుష్యులు బంధకములు లేక అగ్నిలో సంచరించుట చూచుచున్నాను, వారికి హాని ఏమీయూ కలుగలేదు. 4వ వాని రూపము దేవతల రూపమును బోలినదని వారికి ప్రత్యుత్తరమిచ్చెను. అంతటా నెబుకద్నెజరు వేడిమి కలిగి మండుచున్న ఆ గుండము వాకిలి దగ్గరకు వచ్చి, షద్రకు మేషాకు అబేద్నెగోయను వారలారా, మహోన్నతుడగు దేవుని సేవకులారా, బయటికి వచ్చి నా యొద్దకు రండిని పిలువగా షద్రకు మేషాకు అబేద్నెగో ఆ అగ్నిలో నుండి బయటికి వచ్చిరి. జాగ్రత్త అమ్మా, దేవుడు నీకు తోడై ఉన్నాడు. ఈ మాట జాగ్రత్త వినాలి. ముగ్గురిని బంధించి వేస్తే 4 కనపడుతున్నారు. ఏ రీతిగా? బంధకములో లేక. దేని చేత అయితే నువ్వు బంధించబడతావో, భయము చేత నువ్వు బంధించబడవచ్చు, లేకపోతే కష్టము నష్టము ఇరుకులు ఇబ్బందుల చేత నువ్వు బంధించబడవచ్చు. అగ్నిగుండము గుండా వీళ్ళు వెళ్ళినప్పుడు దేవుడు నీకు తోడై ఉన్నట్లయితే, దేవునితో నువ్వు సంబంధం కలిగి ఉన్నట్లయితే, ఎటువంటి బంధకములైనా, ఎటువంటి కష్టము కన్నీరు, ఎటువంటి బాధ, ఎటువంటి గుండె ఆయాసము, ఎటువంటి గుండె వేదన అయినా సరే అది యేసు నామములో తొలగిపోవును. హల్లెలూయా. బంధకములతో వారు లోపలికి వెళ్ళారు, ముగ్గురుగా వెళ్ళారు. దేవుడు వాళ్లకు తోడై ఉండే దేవుడు, వారిని ఆదరించే దేవుడు. అక్కడ వాళ్ళు బయటకు వచ్చినప్పుడు ఏం గాలిపోయాయో జాగ్రత్త మీరు బైబిల్ చదవండి. వారి బంధకములు గాలిపోయాయి అంతే. దేవుడు మనకు తోడై ఉన్నట్లయితే, దేవుడు మనతో ఉన్నట్లయితే ఎటువంటి బంధకమైన ఇట్ విల్ బి ఓకే. ఎంత ఫ్రీగా వాళ్ళని బంధించేశారు. ఈయనేం చూస్తున్నాడు? అరే, నేను ముగ్గురుని వేసాను, బంధించేస్తే వీళ్ళు ఫ్రీ అయిపోయి తిరుగుతున్నారేంటి? ఇమాజిన్ చేసుకోండి, అగ్నిలో ఇట్లా ఫ్రీగా తిరుగుతూ ఉంటే. ఎందుకు అనగా ముగ్గురుని వేస్తే 4 కనబడు. దేవుని నామానికి స్తోత్రం. దేవుడు మనకు తోడై ఉన్నట్లయితే ఎటువంటి బంధకమైనా, ఎవరు ఏ బంధకం వేసినా, ఇది కూడా చెప్తున్నాను, ఎవరు ఏ బంధకం వేసినా, భర్త భార్య అత్త మామ స్నేహితులు అన్నదమ్ములు ఆఫీసులు ఎవరు ఏ బంధకం వేసినా సరే దేవుడు నీకు తోడై ఉంటే ఆ బంధకములు అంతే. ఆమేన్. రైట్. దిగులు పడకము, నేను నిన్ను నెంబర్ వన్ చెప్పండి. ఈరోజు మనం నేర్చుకున్న ఆధ్యాత్మిక సత్యం, దేవుడు మనకు తోడై ఉండే దేవుడు. నెంబర్ 2, దేవుడు మనలను ఆదరించే దేవుడు. దేవుడు మనలను ఆదరించే దేవుడు. 3వది చెప్తాను చూడండి. 3వది రాజులు రాసిన మొదటి గ్రంథము 8వ అధ్యాయము 57వ వచనం. కాబట్టి మన దేవుడైన యెహోవా మనలను వదలకను విడువకను మన పితరులకు తోడుగానున్నట్లు మనకును తోడుగా ఉండి. హల్లెలూయా. ఎందుకు? రైట్. మన పితరులకు, జోషయ్య గారికి, జోషన్నకి, మా తండ్రి గారికి ఏ రీతిగా దేవుడు తోడై ఉండి వాగ్దానాలు నెరవేర్చి ఆయన సన్నిధితో ఏ రీతిగా నడిపించారో, ఏ రీతిగా ఆయనను ఆదరించారో, అదే సన్నిధి, అదే ఆదరణ నీకు నాకు కలిగి ఉంటుంది. వదలకను విడువకను తోడై ఉండే దేవుడు. కొంతమంది క్వశ్చన్ తిక్క ప్రశ్నలు అడుగుతారు అప్పుడప్పుడు మమ్మల్ని Q&A సెషన్లో. అన్న మాకు తోడుగా ఉన్నాడని ఎలా తెలవాలన్నా అని. ఇదే ఎగ్జాంపుల్ కదా. అంటే భరోసా ఏంటి? మాకు తోడుగా ఉన్నాడని. ద క్లాసికల్ ఎగ్జాంపుల్ ఈజ్ మన తల్లిదండ్రులకు ఏ రీతిగా తోడై ఉన్నాడో, మన అమ్మమ్మలకు, నాయనమ్మలకు, తాతలకు ఏ రీతిగా తోడై ఉన్నాడో, ఏ రీతిగా వారిని నడిపించి వారి జీవితంలో ఏ రీతిగా అద్భుతాలు చేశాడో, మన జీవితంలో కూడా దేవుడు అద్భుతాలు చేయడు.
దేవుడు మనకు తోడై, మీకు ఎప్పుడన్నా భయపడుతున్నప్పుడు, మీకు డౌట్ వచ్చి భయపడుతున్నప్పుడు, నేను ఈ కష్టము, ఈ నష్టము, ఇరుకులు, ఇబ్బందుల నుంచి బయటకు రాగలనా అని అపవాది మీకు అపనమ్మకము, డౌట్ క్రియేట్ చేస్తే మీరు ఈ వచనం చదువుకోవాలి. పితరులకు తోడై ఉన్న దేవుడు. అదే ఇప్పుడు నేను తమ్ముడు బాక్సింగ్ అప్పుడప్పుడు మాకు ఏదన్నా కొంచెం కష్టం, ఫ్రస్ట్రేషన్ వచ్చినప్పుడు, లేకపోతే ఏదైనా ప్రాజెక్టులు చేసినప్పుడు నేను ప్రత్యేకంగా ఇమ్మీడియట్గా యెహోషువ గ్రంథం 1వ అధ్యాయంకి వెళ్ళిపోతాను. ఆ వచనము, ఆ 10 వచనాల ద్వారా దేవుడు నన్ను భారతదేశానికి తీసుకొచ్చాడు, ధైర్యపరిచి. నేను ఎప్పుడు అంటాను, ఎస్, మోషేకు తోడై ఉన్న దేవుడు, మోషేకు తోడై ఉన్న, మోషేకు తోడు, భయపడకము, భయపడకము, భయపడకము. నాకు చాలా ఇష్టమైన మాట అక్కడ. అంటే ఏదో పాస్టర్లకు భయం ఉండదు, పాస్టర్లకు దిగులు ఉండదు అని అనుకోవద్దు. ఎవరన్నా అలా చెప్తే రాంగ్. ముందు చెప్తున్నాను, నేను కూడా మనిషి, మేము కూడా మానవులే, మేము సూపర్ హ్యూమన్ బీయింగ్స్ కాదు. కాకపోతే దేవునితో మీకంటే కొంచెం సన్నిహితంగా టైం స్పెండ్ చేసి వి స్ట్రైవ్ ఫుల్ టైం సేవకులంగా దేవునితో ఉంటాం కాబట్టి ఆ దీవెన, ఆ పరిశుద్ధాత్మ నడిపింపు మాతో ఉంటుంది. నేను భయపడుతున్నప్పుడు ఇండియా రావాలి, అమెరికాలో జాబ్ వదిలిపెట్టి రిజైన్ చేసి ఇండియా రావాలి, నాకెవరు తెలియదు ప్రభువా, నా ప్రసంగాలు ఎవరికి తెలియదు, నేను నాన్నగారు లేరు, ఇప్పుడు డాడీ లేరు, డాడీ ఉండుంటే వేరేలాగా ఉంటుంది, ఎలా ప్రభువా అని ప్రార్థన చేస్తే దేవుడు నన్ను యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం చూడండి, అది చూసి మిగతా 2 విషయాలు చెప్పేస్తాను. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము, అక్కడ భయపడకము, మోషేకు తోడై ఉన్నట్లు నేను నీకు తోడై ఉండే దేవుడును అని దేవుడు మోషేను ధైర్యపరుస్తాడు. చూడండి, యెహోషువ గ్రంథము 1వ అధ్యాయం 5వ వచనం. నీవు బ్రతుకు దినములన్నిటిను ఏ మనుష్యుడును నీ ఎదుట నిలవలేకయుండును, నేను మోషేకు తోడై ఉండినట్లు నీకును తోడై ఉందును. అది ఆ నీకు దగ్గర నేను పెట్టుకున్నాను. ప్రభువా, మోషేకు, నాన్నగారికి, జోషి గారికి నువ్వు తోడై ఉన్నావు కదా, నాకు తోడై ఉంటావు అని 6వ వచనంలో, భయపడకము, అక్కడ ఉన్న మాట, నిన్ను విడువను, నిన్ను ఎడబాయము, నిబ్బరము కలిగి ధైర్యముగా నుండు. థ్యాంక్ యూ లార్డ్. ఎప్పుడెప్పుడు నాకు వచ్చి ఇట్లా భయం అనే బీజము నా మనసులో వచ్చేసింది అనుకోండి, ఇమ్మీడియట్గా వచనాలు చదువుతాను. మనం ఎందుకు భయపడకూడదు? దేవుడు మనకు, మనం ఎందుకు భయపడకూడదు? దేవుడు మనల్ని ఆదరించే దేవుడు. నెంబర్ 1. నెంబర్ 2. నెంబర్ 3 చూడండి, దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయము చేయువాడను నేనే. దిగులు పడకము, నేను నిన్ను బలపరచదును. మనకు శక్తినిచ్చే దేవుడు, మన బలహీనతల్లో ఆయన సన్నిధినిచ్చే దేవుడు, ఆయన ఆదరించే దేవుడు, ఆయన శక్తినిచ్చే దేవుడు. 3వది, ఆయన శక్తినిచ్చే. ఎప్పుడు శక్తినిచ్చే దేవుడు? ఎప్పుడు భయపడతాం? బలహీనతలు ఉన్నప్పుడు మనం భయపడతాం. వెన్ వీఆర్ అఫ్రైడ్, వెన్ వీఆర్ హెల్ప్లెస్. అనేక సార్లు నా జీవితంలో మనము భయం. అందుకనే నాన్నగారికి ఫేవరెట్ వర్డ్స్, నా కృప నీకు. పౌలు అంటాడు కదా, ముమ్మార్లు ప్రార్థన చేసి, ప్రభువా దేవా నేను తట్టుకోలేకపోతున్నాను, నీ బాధ తట్టుకోలేకపోతున్నాను, నొప్పి అంటే దేవుడు అంటాడు, నా కృప నీకు చాలా. మనం అనగలుగుతామా? కొంచెం నొప్పి వచ్చింది, కొంచెం భయం వేసిందంటే, ఏ దేవుడు అండి, రోజు సేవ చేస్తున్నాను, రోజు వాక్యం చెప్తున్నాను, సేవకే నేను వచ్చాను, సంపూర్ణ సేవకు సమర్పించుకున్నాను, అయినా ఈ భయము, అయినా ఈ దిగులు, అయినా ఈ సమస్య. క్రైస్తవులు యేసు అనుచరులుగా, జాగ్రత్తగా యేసు అనుచరులుగా మనం భయపడకూడదు. ఎందుకనగా దేవుడు మనకు తోడై ఉండే దేవుడు. హల్లెలూయా. యేసు అనుచరులుగా మనం భయపడకూడదు. ఎందుకనగా మనల్ని ఆదరించే దేవుడు. దిగాలుగా ఉన్నప్పుడు దిగులు పడకము, నేను దిగాలుగా ఉండి మానసిక శోభకుండా మనం వెళ్తున్నప్పుడు మనల్ని ఆదరించేదేవుడు. 2వదిగా బలహీనత నుండి, ప్రభువా నేను ఈ సంసార భారంలో ఈ గొడవలు తట్టుకోలేకపోతున్నాను, ప్రభువా ఈ అపనిందలు తట్టుకోలేకపోతున్నాను, నాకు శక్తి లేదు ప్రభువా. ఇంకా కొంతమంది అంటారు, ఇంకా నేను తట్టుకోలేనండి ఇవన్నీ అంటారు కొంతమంది. అప్పుడు దేవుడు మాట్లాడుతున్న మాట, నేను మిమ్మలను బలపరుతును, నేను నిన్ను బలపరుతును. నేను నిన్ను, ఇట్ ఈస్ ఏ ప్రజెంట్ పార్టిసిపల్ టెన్స్. నేను నిన్ను బలపరుతును. అక్కడ చూడండి, మనము అని స్టార్ట్ అయింది, మనం వచ్చేటానికి ఇట్ ఈస్ బికమింగ్ వెరీ పర్సనల్. ఈ రోజు ప్రభు వారు చెప్తున్న మాట మొట్టమొదటిగా చెప్పండి, భయపడకము అనే మాటతో చెప్పండి. భయపడకము, ఆయన సన్నిధి మనకు తోడే ఉంటుంది. భయపడకము, ఆయన మనలను ఆదరించేది. భయపడకము, ఆయన మనకు బలమిచ్చే దేవుడు.
ఇంకో మాట చెప్పేసి మనము ముందుకెళ్దాం. 41 యెషయా గ్రంథము 41 అధ్యాయము 13వ వచనం. నీ దేవుడనైన యెహోవానగు నేను భయపడకుము, నేను నీకు సహాయం చేసేదనని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొనుచున్నాను. ఎంత మంచి మాట. అక్కడ సహాయం వచ్చిందా లేదా? నేను నీకు సహాయం చేస్తాను అని కట్ చేసేసి ఉంటే మనలాంటి వాళ్ళు కొంచెం బాగానే సహాయం చేస్తా అన్నాడులే అని ఏదో ఇంకా దిగులు చేయండి, ఇంకా చింతపడదాము. దేవుడు ఏం చెప్తున్నాడు? మీకు సహాయం చేస్తానని చెప్పి నీ కుడి చేతిని, అది మన పరమ తండ్రి మనం బలహీనంగా ఉన్నప్పుడు ఆయన చేయబట్టుకొని, ఆ పరమ తండ్రి మనము భయపడుతున్నప్పుడు ఆయన సన్నిధి మనకి ఇచ్చే దేవుడు. మనము నిస్పృహ, నిరాశ, కురుంగుదల, దిగులుగా ఉన్నప్పుడు ఆయన మనలను చేయబట్టుకొని ఆదరించే దేవుడు. హల్లెలూయా. చూసారా? అనేక సార్లు మనం అనుకుంటాం, నా తోడు ఎవరు లేరు, నన్ను ఆదరించేవారు ఎవరు లేరు, నన్ను బలపరిచేవారు ఎవరు లేరు, నాకు సహాయం చేసేవారు ఎవరు లేరు అని అనుకుంటా వారికి ఈ వచనము, నేను నిన్ను బలపరుతును, అక్కడ ఉన్నమాట, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయము చేయువాడను నేనే. ఎంత మంచి మాట. ఐ యామ్, నేనే. అది ఇంకో ప్రసంగం, నేనే ఐ యామ్. ప్రభువా, నేను మోషేతో చెప్తాడు, నేను వెళ్తున్నాను, ఏమని చెప్పాలా, నీ పేరు ఏమని చెప్పాలి నేను అని అంటే, ప్రభు యెహోవా దేవుడు ఏమని చెప్తాడు? యెహోవా దేవుడు మోషేతో ఏం చెప్తాడు? నేను ఐ యామ్ దట్ ఐ యామ్, పంపిస్తున్న వాడును అని చెప్పు ప్రజలకి. మొట్టమొదటిసారి జాగ్రత్త, మొట్టమొదటిసారిగా యెహోవా దేవుడు పేరు చెప్పింది మోషేతో. అబ్రాహాము దేవుడు చెప్పండి, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు కాదు. అక్కడ అప్పుడు దాకా వచ్చిన తర్వాత అబ్రాహాము, ఇస్సాకు, యాకోబు అని చెప్పాడు. అక్కడ ఫస్ట్ టైం హీ మెన్షన్స్ హిస్ నేమ్, ఐ యామ్ దట్ ఐ యామ్. అదే చెప్తున్నమాట, నేను నీకు సహాయము చేయవాడను నేనే. నీకు ఆదరణ కావాలేమో, ఈ విషయంలో సన్నిధి కావాలేమో, ఈ విషయంలో బలము కావాలేమో, నీకు సహాయం కావాలేమో, ఆయన చెప్తున్న మాట, నీ కుడి హస్తమును పట్టుకొని ఆదుకుందును. హల్లెలూయా. ఎంత మంచి మాట. అమ్మ చదువు. నీతియను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. ఆదుకునే దేవుడు, ఆయన హస్తము పట్టుకొని మనలను ఆదుకునే దేవుడు. I will uphold you with the right hand of my righteousness. I will uphold you. మనలను నీతి అను నా దక్షిణ హస్తము చేత నిన్ను ఆదుకుందును అని అనగా, ఆయన హస్తము చేత మనలను ఆదుకునే దేవుడు. భయపడకము, ఆయన హస్తము చేత ఆదుకునే దేవుడు, ఆయన హస్తము చేత పట్టుకునే దేవుడు. భయపడకము, రైట్. పిల్లలు పరిగెడతా ఉంటే అప్పుడప్పుడు, ఇప్పుడు మన ఇంటి ముందు ఏదైనా రోడ్డు ఉందా అనుకోండి, గబుక్కున పరిగెడతా ఉంటే, పరిగెట్టరా బా, ఇల్లు దాటరా, రేణుక నేనంటే సూపర్ మదర్, నువ్వు పరిగెట్టరా అని అంటమ్మా, చెయ్యి పట్టుకుంటారా లేదా? పిల్లలు ఏం చేస్తారు? ఎప్పుడన్నా మీరు మాల్కి తీసుకెళ్ళాలి లేదు, ఎప్పుడెప్పుడు ఈ చేతిలోంచి ఇడిపించుకొని పరిగెడదాంరా అని కదా. ఏదంటే సొంత ఎక్స్పెరిమెంట్. మనం కూడా అంతే, లోకంలో ఉన్నాము, ఎప్పుడెప్పుడు దేవుని చేతిలో నుంచి బయటకు వచ్చి ఎక్స్పెరిమెంట్ చేద్దామా, అక్కడ ఇంకేది ఉందో చూద్దామా అనే తపన. వాడు చేతిలోంచి బయటికి వచ్చేసి పరిగెడతాడు, కింద పడతాడు, బోర్లా పడ్డ తర్వాత ఫస్ట్ ఏం చేస్తాడు? వెనకాలకి చూస్తాడు. అవునా కదా? అరే మమ్మీ డాడీ. మనం కూడా అంతే, దేవుని చేతిలోంచి బయటకు వచ్చేసి పరిగెట్టి ఎక్స్పెరిమెంట్ చేసి లోకంలో మనకున్న నిస్పృహ, నిరాశ, కృంగుదలు వచ్చినప్పుడు రెండు చేతులు చేసి, ప్రభువా ఎక్కడున్నావు నాయన కదా. అందుకనే ఆయనాలు ఎందుకు చెప్పానంటే, మనము శారీరకంగా తల్లిదండ్రులుగా మన బిడల పట్ల అంత శ్రద్ధ చూపించి, అంత కేర్ చూపించి మనం పెట్టుకుంటే, మన పరమ తండ్రి హౌ మచ్ హీ లవ్స్ us. He's saying, I will uphold you with the right hand. దక్షిణ హస్తం చేత పట్టుకొని నడిపించే దేవుడు. ఆయన చేతిలో మన జీవితాలు ఉన్నట్లయితే అసలు మనం పడే ఆస్కారమే లేదు. మనమే ఆయన. ఇంకోటి మనం చదివాము, నేను నిన్ను విడువను అంటే పట్టుకొని ఉన్నాడు మనల్ని. మనం ఎప్పుడు కష్టం నష్టంలో ఉన్నామంటే మనం ఒకసారి ఎగ్జామ్ చేసుకోవాలా. ఆయన చేతిలోంచి బయటకు వచ్చాము, ఆయన విడిచిపెట్టడు, మనమే వదిలించుకుంటాం కదా.
మనం భయపడకూడదు ఈరోజు, బికాస్ గాడ్ విల్ హోల్డ్ us. మనం ఈరోజు నేర్చుకున్న మాట, ఈ రోజు నుంచి మీ సంసారంలో, మీ కుటుంబంలో మీరు ఎక్కడ మీకు భయం వచ్చినా సరే మీరు ఏం చేసుకోవాలో ఫస్ట్ అది నేను కూడా అప్లై చేసుకుంటున్నాను. ఏం చేయాలో మొట్టమొదటిగా ఇది జ్ఞాపకం రావాలి. నేను భయపడను. ఎందుకు నేను భయపడను? ఆయన సన్నిధి తోడై ఉన్నది. నేను భయపడను, ఆదరించి. ఎప్పుడైతే నువ్వు దిగాలుగా ఉండి, ఎప్పుడైతే నువ్వు దిగులు పడుతూ లేకపోతే దిగ్భ్రాంతి చెందుతూ ఆ మనస్సులో కష్టము బాధ ఉన్నప్పుడు నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి, నేను భయపడను, నేను దిగులు చెందను, ఎందుకనగా నన్ను ఆదరించేది. నెంబర్ 3, ఎప్పుడైతే నా బలహీనతల్లో ఉండి ప్రభువా నేను ఇంకా తట్టుకోలేకపోతున్నా, నేను ఇంకా ఈ బరువు మోయలేను, ఈ బాధను మోయలేను, నేను బలహీనుడును బలహీనురాలను అన్న వెంటనే మీరేమనాలి? నేను భయపడను, అది శక్తినిచ్చేదాడు. 4వది మీరేమనాలి అని అంటే, నేను భయపడను, అది నాకు ఎవరు లేరు సహాయము, నేను ఒంటరి వాడను, ఒంటరి దానను, ఈ పోరాటంలో నేను ఒంటరిగా పోరాడుతున్నాను, లేకపోతే ఈ సంసార సాగరంలో నేను ఒక్కడే ఉన్నాను, ఈ బాధ ఈ బరువు అంతా నేనే మోస్తున్నాను, నాకు సహాయం చేసేవారు ఎవరు లేరు, నా కన్నీరు అర్థం చేసుకునేవారు ఎవరు లేరు, నా బాధను నా హృదయ వేదనను అర్థం చేసుకునేవారు ఎవరు లేరు అన్నప్పుడు మీరు ఏం జ్ఞాపకం చేసుకోవాలా? నేను భయపడను, నన్ను ఆదుకునే దేవుడు. 4. 5వ చెప్పండి, నేను భయపడను, ఆయన హస్తంతో. నేను జారిపోతున్న పరిస్థితుల్లో విశ్వాసంలో జారిపోతూ, భయపడుతూ నేను జారిపోతూ, లేకపోతే నా చెయ్యి పట్టుకునేవారు ఎవరు లేరు, నన్ను ఆదరించేవారు ఎవరు లేరు, నన్ను ధైర్యపరిచేవారు ఎవరు లేరు, నా ఆయన సన్నిధి ఉంచేవారు ఎవరు లేరు అని అనుకుంటున్న పరిస్థితుల్లో మీరేం జ్ఞాపకం చేసుకోవాలి? నేను భయపడను, దేవుడు నా హస్తమును పట్టుకునే దేవుడు. ఆయన నా హస్తము పట్టుకున్నప్పుడు ఆయన విడిచిపెట్టి వెడనాడే దేవుడు కాదు అని మనము జ్ఞాపకం చేసుకోవాలి. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ప్రార్థన నాతో పాటు ప్రార్థనలోకి చూపించండి. ప్రేమగల మా తండ్రి, మహాపరిశుద్ధ మా ప్రభువా, నాయన ప్రత్యేకంగా మాతో మీరు మాట్లాడినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు. నాయన ప్రభువా, యెషయా గ్రంథము 41 10వ అధ్యాయాన్ని విభజించి ప్రభువా ఆ వచనము ద్వారా నాయన 5 ఆధ్యాత్మిక సత్యాలు నేర్చుకునే కృపను మీరు మాకు దయచేశారు. అవును నాయన, ఎప్పుడైతే నాయన మేము ఒంటరి వారంగా ఉంటున్నాము అని అనుకుంటున్నాము, నాకు ఎవరు తోడు లేరు అని అనుకుంటున్నాము, ప్రభువా నీవు మాకు తోడుగా, అండగా, నీడగా ఉండి నీ సన్నిధితో మమ్మల్ని నాయన నడిపిస్తున్న విధానం బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. నీ శక్తితో మమ్మల్ని పరిపిస్తున్నందుకు నీకు వందనాలు. ఎప్పుడైతే బలహీనతలుగా ఉన్నామో ప్రభువా, బలహీనులుగా ఉన్నప్పుడు ప్రభువా నీ శక్తి ద్వారా మమ్మల్ని లేవనెత్తే దేవుడు. నాయన దుఃఖముతో, కన్ఫ్యూజన్తో, కుటుంబంలో గొడవలు, వివాహంలో గొడవలు, తల్లిదండ్రులతో, ఆ నాయన తోబుట్టులతో గొడవలు ఉండి ప్రభువా మా హృదయము గాయపడినప్పుడు ప్రభువా దిగులు పడకము, నేనే నీకు సహాయం చేసి ధైర్యపరిచి బలపరిచే దేవుడను నేనే అని ధైర్యముగా మమ్మల్ని ధైర్యపరిచే దేవుడు. నాయన మేము బలహీనులుగా ఉండేప్పుడు ప్రభువా మేము జారిపోతామేమో అని నాయన భయపడుతున్నప్పుడు ప్రభువా నాయన నీ హస్తము చేత మమ్మల్ని పట్టుకొని నాయన మమ్మల్ని నడిపించే దేవుడు అని నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఎంత గొప్ప దేవుడు అయ్యా. ఎవరు విడిచినా, ఎవరు ఎడనాడినా ప్రభువా మమ్మల్ని విడిచి ఎడబాయే దేవుడు కాదు. నీకు వందనాలు, స్తోత్రాలు. నాయన మేము వీఆర్ నాట్ వర్ది ఫర్ యువర్ లవ్. నీ ప్రేమకు అర్హులము కాదు నాయన. ఎన్ని మార్లు మేము నిన్ను గాయపట్టాం, ఎన్ని మార్లు మేము ప్రభువా నిర్లక్ష్యంగా మేము ప్రవర్తించాం, ఎన్ని మార్లు మేము ఇష్టానుసారంగా మా దారిలో మేము నడుస్తూ వెళ్ళాం. నీ చేతిలో నుంచి మేము విడిపించుకొని ప్రభువా నాయన మా సొంత మార్గంలో మేము నడుస్తానికి, సొంత ఆలోచనలు చేస్తానికి ప్రయత్నించాము నాయన. ప్రభువా ఈరోజు మాతో మీరు సూటిగా మాట్లాడారు. వెన్ వీఆర్ ఇన్ యువర్ హ్యాండ్, నీ హస్తములో మేము ఉండగా మాకు భయమేలా నాయన, మా హస్తము నీలో ఉండగా మాకు బలహీనత లేలా నాయన, మా హస్తము నీలో ఉండగా ప్రభువా మేము దిగులు చెందము ప్రభువా, మా హస్తము నీలో ఉండగా మేము జారిపోము నాయన. నీకు వందనాలు, స్తోత్రాలు. వీక్షిస్తున్న ప్రతి బిడ్డను మీరు ధైర్యపరచండి. భయము చేత అల్లాడిపోతున్న చెల్లెండ్రు, తమ్ముళ్ళు, కుటుంబాలను, బ్రదర్స్, సిస్టర్స్ని మీరు ప్రత్యేకంగా దర్శించండి అయ్యా. నాయన భయము అనే ఆత్మ నాయన తిమోతికి రాసిన పత్రికలో మేము చదివిన రీతిగా ఆ భయం అనే దురాత్మ చేత వారు విడిపించబడును గాక అని ప్రార్థన చేస్తున్నాను. హల్లెలూయా. నాయన ఒక అద్భుత కార్యాన్ని మీరు జరిగించండి. గొప్ప దేవుడు నాయన, నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ నాయన నన్ను మమ్మల్ని నీ కృపా హస్తాల్లో పెడుతూ మా ప్రార్థన ఆలకించావని నీకు వందనాలు చెల్లిస్తూ నీకు మా రక్షకుడు అయిన యేసయ్య అతి శ్రేష్టమైన నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక.
మీ మధ్యలో ఒక ప్రాముఖ్యమైన విషయం చెప్తానికి ఏ అనుచరులుగా అన్నదమ్ములుగా మేము వచ్చాము. మేము ఇది పట్టుకున్నాం. చాలామంది క్రైస్తవులకి విశ్వాసులకు తెలిసి ఏంటిదనగా ఇది పరిశుద్ధ గ్రంథం. క్రైస్తవేతరులు దీని ఒక పలానా గ్రంథం అని పిలుస్తున్నారు. నేను కానీ అన్నయ్య గారు కానీ నోటితో ఉచ్చరించాలని ఆశ కలగట్లేదు. కానీ పరమగీతం అనే ఒక గ్రంథం ద్వారా ఇది చదవలేము, ఇది ఈ విధమైన గ్రంథం అని చెప్పి అనేకులు పిలుస్తున్నారు. కానీ క్రైస్తవులుగా ఉన్నవారు కానీ విశ్వాసులుగా ఉన్నవారు కానీ ఇలాంటి వాటికి మనం తెలుసుకోవాలి. పరమగీతము పరిశుద్ధమైన గ్రంథంలో ఒక భాగం అని తెలుసుకోవాలి అని అంటే మన ప్రియతమ అన్న అనేకులకు ఆత్మీయ తండ్రిగా కొన్ని సంవత్సరాలుగా వచ్చిన ధ్యానాలని సంపూర్ణంగా రేడియోలో ముగించి 2 మార్లు ముగించిన జోషన్న గారి పరమగీత ధ్యానాలని మనం వచ్చిన ధ్యానిద్దాం. ఆ ధ్యానాల్లో ఉన్న మర్మాలు తెలుసుకోవాలి అని అంటే ఈ ప్రోగ్రామ్ ని వీక్షించండి. తమ్ముడు చెప్పిన రీతిగా వచనం వెంబడి వచనం అద్భుత ధ్యానాలు ఈయన వెరీ డీటెయిల్డ్, వెరీ స్పెసిఫిక్ గా నాన్నగారు దీన్ని వివరించారు. వర్స్ బై వర్స్ రేడియోలో టీవీలో కూడా వివరించారు. కాబట్టి దీన్ని వీక్షించడం ద్వారా దీంట్లో ఉన్న ఆధ్యాత్మిక సత్యాలు మీరు తెలుసుకోగలరు. ఇంకా లోతైన ఆధ్యాత్మిక సత్యాలు మీరు తెలుసుకోవాలంటే ఈ పరమగీతాలు అనే సిరీస్ని మీరు మిస్ కావద్దు అని ప్రార్థనా పూర్వకంగా మిమ్మల్ని వేడుకుంటున్నాం. ఆరాధన ఛానల్లో ప్రతిరోజు సాయంకాలం సోమ మంగళ బుధవారం 7:30 గంటలకి, మరొకసారి ఆరాధన ఛానల్లో సాయంకాలం 7:30 గంటలకి సోమ మంగళ బుధవారం వీక్షించండి. మిస్ అయితే ఈ కిందున్న మా యూట్యూబ్ ఛానల్లో మీరు వీక్షించగలుగుతారు. ప్లేలిస్ట్లో సెపరేట్గా దీన్ని పెట్టగలుగుతాం. చాలామంది క్రైస్తవేతరులు అనే మాట ఈ బైబిల్ని అంతా వచనం వెంబడి వచనం ఎవరైనా చెప్పారా అని ఆలోచిస్తుంటారు. మీకు శుభవార్త, ప్రాంతీయ భాషలో ప్రపంచంలో ఎవరు చెప్పలేదు. మన తెలుగువారైన జోషన్న గారు వచనం వెంబడి వచ్చిన ధ్యానాలని బైబిల్ అంతటిని రేడియోలో 2 మార్లు గురించారు. కాబట్టి మా విజ్ఞాపన, ఇది పరిశుద్ధ గ్రంథం, ఇది పరిశుద్ధమైనది, మన జీవితాలను పరిశుద్ధపరిచే గ్రంథం అని తెలుసుకోవాలంటే పరమగీత ధ్యానాలు తప్పనిసరిగా మీరు వీక్షించండి. మిస్ కాకండి. పరమగీత ధ్యానాలు ఆరాధన ఛానల్ 7:30 మండే, ట్యూస్డే, వెనస్డే. మిస్ అయితే మా యూట్యూబ్ ఛానల్లో మీరు చూడండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఈ సాయంకాల సమయంలో ప్రత్యేకంగా ఒక మనవి చేయాలని ఆశపడుతున్నాను. మరి టీవీ కార్యక్రమాలు ఎందుకు ప్రారంభించారు అనే ఆ విజన్ నాన్నగారి మాటల ద్వారా మనం విందాం. ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు. నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ప్రభు ఉన్నారు అని, తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. విన్నారు కదా, నాన్నగారు దేవుని మీద ఆధారపడుతూ దేవుడు ఉన్నారని, తర్వాత ప్రోత్సహించి ప్రేమించే మీరు ఉన్నారని నాన్నగారు ఈ టీవీ కార్యక్రమం ప్రారంభించారు. మరి నాన్నగారు లేరు కదా అని టీవీ కార్యక్రమాలు ఆగిపోకుండా కొనసాగించాలని నాన్నగారు హృదయాభిలాష, ఆత్మల రక్షణ, నశించు ఆత్మల పట్ల భారము, కుటుంబాలు కట్టబడాలని, ఆత్మలు రక్షింపబడాలని నాన్నగారు హృదయాభిలాష. దేవుని హృదయాభిలాష కూడా అదే ఉద్యమంలో యేసు అనుచరులుగా మరి నేను తమ్ముడు బాక్సింగ్ ముందుకు కొనసాగాలని ఆశపడుతున్నాము. 40 సంవత్సరాలు పైగా నాన్నగారితో మీరు తోడున్నారు, నాన్నగారిని ప్రోత్సహించారు, ఇంత సేవ చేయగలిగారు అనగా దేవుని కృప, తర్వాత మీరు చేసిన సహకారము, మీరు చేసిన ప్రార్థనలు, అదే సహకారము, అదే ప్రార్థన మరి నాతో పాటు బాక్సింగ్తో పాటు కూడా ఉంటుందని నేను ఆశిస్తున్నాను. మరి ఈ టీవీ కార్యక్రమాలు ఆగకుండా సాగాలి అనగా మీ ప్రార్థన సహకారము, మరి మీ ఆర్థిక సహకారము ఎంతైనా అవసరము. మరి మీ చేతులు మాతో పాటు కలపండి. మీ గురించి నిత్యము ప్రార్థించి నశించు ఆత్మల పట్ల మా ఆఖరి శ్వాస వరకు, నేను ఆఖరి శ్వాస వరకు మేము పనిచేస్తాము అని నేను తెలియజేస్తున్నాను. కాబట్టి మరొకసారి దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. మే గాడ్ బ్లెస్ యూ.